చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, నేను విజయ్. యావత్ దేశమంతా కూడా ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అయితే రేపు జరగబోతున్నటువంటి ఈ మ్యాచ్లో ఎప్పట్లాగే సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్న అభిషేక్ శర్మ చాలా కీలకం కాబోతున్నారు. అలాగే శుభమన్ గిల్ ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. దీని గురించి మాట్లాడదాం. స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహోదయ ఆన్లైన్లో ఉన్నారు. నమస్తే అండి సుధీర్ గారు. నమస్తే విజయ్, ఎలా ఉన్నారు చెప్పండి. ఫైన్ గుడ్. సో ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇప్పుడు కీలకంగా ఆరబోతుందా రేపు జరగబోయేటువంటి మ్యాచ్ లో? విజయ్, ఏ టోర్నమెంట్ లోనైనా ఏ మ్యాచ్ లోనైనా కానీ మనం ఎప్పుడు ఒక కొటేషన్ ఉంది కదా ఇంగ్లీష్ లో, వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అని అంటుంటాం. అంటే ఓపెనర్స్ రాణించినప్పుడు అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా మిడిల్ ఆర్డర్ పైన మీకు ఆ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండదు. బికాస్ ఈ టోర్నమెంట్ మొత్తంలో కూడా ఇండియన్ ఓపెనర్స్ దే హావ్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ యాక్చువల్లీ. అభిషేక్ శర్మ హాస్ బీన్ అవుట్ స్టాండింగ్ ఫామ్. ఆల్రెడీ 3 హాఫ్ సెంచరీస్ స్కోర్ చేశాడు. అన్ఫార్చునేట్లీ కపుల్ ఆఫ్ ఛాన్సెస్ సెంచరీ చేసే అవకాశాలు ఉన్నా కానీ మిస్ చేసుకున్నాడు అతను. బట్ ఈస్ బిన్ అవుట్ స్టాండింగ్ అండి, అందులో డౌట్ లేదండి. శుభ్మన్ గిల్ తో పాటు ముఖ్యంగా తన చిన్ననాటి స్నేహితులతో ఓపెనింగ్ చేసే అవకాశం రావడం, ఇద్దరు కలిసి నిజంగా చెప్పాలంటే అదిరిపోయే ఓపెనింగ్ స్టార్ట్స్ ఇస్తున్నారు, అందులో డౌటే లేదు. ఓపెనర్స్ ఎప్పుడైతే మంచి స్టార్ట్ ఇస్తారో మీకు డెఫినెట్లీ మిడిల్ ఆర్డర్ పైన ప్రెషర్ అనేది ఉండదు. అండ్ ఈ టోర్నమెంట్ లో వాళ్ళ స్టార్ట్ అనేది అబ్సల్యూట్లీ ఒక ఫెంటాస్టిక్ దానిగా కనబడింది. అండ్ మీరు అన్నట్టుగా ఇండియన్ ఓపెనర్స్ మంచిగా రాణించినట్లయితే నో డౌట్ ఒక మంచి స్కోర్ కు ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు లేకుంటే చేజ్ చేసేటప్పుడు కూడా ఓపెనర్స్ రాణించినప్పుడే మీకు ఛాన్స్ అనేది ఉంటుంది. మనం చూస్తున్నాం కదా, ఈవెన్ మొన్న 170 స్కోర్ చేసేటప్పుడు కూడా ఓపెనర్స్ చక్కగా రాణించడంతో కనీసం ఆ స్కోర్ చేయగలిగారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ టాప్ ఆర్డర్ లో శుభ్మన్ గిల్ ఆర్ లేకుంటే అభిషేక్ శర్మ త్వరగా అవుట్ ఉన్నట్లయితే ఇట్ కుడ్ బీన్ డిఫరెంట్ స్టోరీ యాక్చువల్లీ. సో వన్ ఆఫ్ ది ఓపెనర్స్ కనీసం 15-16 ఓవర్స్ వరకు ఉన్నట్లయితే ఇట్ విల్ బి ఆల్వేస్ ఫెంటాస్టిక్ అండి. 2020 ఫార్మాట్ లో మీరు ఆల్వేస్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ సెంచరీస్ 50s ఎక్స్పెక్ట్ చేయలేము మనం. బట్ ఎప్పుడు కూడా ఒక 40-50 రన్స్ 40-45 రన్స్ కూడా క్విక్ గా స్కోర్ చేసినట్లయితే అది ఒక మంచి స్టార్ట్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ నేను అనుకుంటాను మరొక మంచి స్టార్ట్ కొరకు వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు ఏషియా కప్పే కాకుండా ముఖ్యంగా విజయ్ మనకి ఏంటంటే 2026 T20 వరల్డ్ కప్ కూడా చాలా దగ్గరలో ఉంది. సో దాని కొరకు నేను అనుకుంటాను డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఈవెన్ మనం చూసాం కదా కపుల్ ఆఫ్ లీగ్ మ్యాచెస్ లో నేను అనుకుంటాను కొన్ని మార్పులు కూడా చేశారు. ఈవెన్ నిన్న కూడా బుమ్రాకి రెస్ట్ ఇవ్వడం, హర్షిత్ రాణా తీసుకురావడం. హర్షదీప్ ఆఫ్ కోర్స్ ఈస్ బిన్ ఇండియన్ టీమ్ తోటి ఉంటూనే ఉన్నాడు లాస్ట్ 3-4 ఇయర్స్ లో. అండ్ అతనికి కూడా ఛాన్స్ రావటం లేదు అంటే దుబాయ్ లో ఉన్నటువంటి కండిషన్స్ అసలు యాక్చువల్లీ. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ బాల్ మూవ్ అవుతుంది, పేస్ బౌలర్ ఎక్స్ట్రా పేసర్ కావాలి అంటే డెఫినెట్లీ హర్షదీప్ లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ తీసుకుంటారు, అందులో డౌటే లేదు. సో చాలా మార్పులు చేస్తున్నారు. అంటే ముఖ్యంగా ఓపెనింగ్ స్లాట్ విషయంలో మరి జైస్వాల్ ఆడించానా లేకుంటే శుభ్మన్ గిల్ తోటి కంటిన్యూ చేయాలన్నా T20లో అన్నటువంటి ఒక డౌట్స్ కలిగాయి కపుల్ ఆఫ్ మంత్స్ ఎగో. బట్ శుభ్మన్ గిల్ ఫామ్ అద్భుతంగా ఉండడం తోటి అతన్నే ఆడిస్తున్నారు. అండ్ T20 ఫార్మాట్ వరల్డ్ కప్ కూడా నేను అనుకుంటాను మెయిన్ ఓపెనర్స్ గా వీళ్ళిద్దరు ఉండే ఛాన్సే కనబడుతుంది. మీకు జైస్వాల్ కూడా ఏం తక్కువ కాదు. బికాస్ మీకు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనేది ఇంపార్టెంట్ ముఖ్యంగా. బికాస్ ఒక లెఫ్ట్ హ్యాండెడ్ ఉండడం, ఒక రైట్ హ్యాండెడ్ ఉండడం తోటి డెఫినెట్లీ బౌలర్స్ పైన ప్రెషర్ అనేది క్రియేట్ చేయవచ్చు. సో ఆ ఆప్షన్ లో మీకు అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఇద్దరు చిన్నప్పటి నుండి కూడా చాలా టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేశారు. మంచి పార్ట్నర్షిప్స్ కూడా నమోదు చేశారు కనుక అదొక ప్లస్ పాయింట్ అయిపోయింది. అండ్ ఇద్దరు క్లిక్ అయినట్టుగానే మనం చెప్పుకోవాలి ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అండ్ దే హావ్ క్లిక్డ్ అండి, టోటల్ లేదు. సో గురువును కూడా ఇప్పుడు దాటిపోయాడు అనుకోవచ్చా అభిషేక్ శర్మ? యువరాజ్ సింగ్ ని క్రాస్ చేసాడు అనుకోవచ్చా? ఫుల్ ఫామ్ లో ఉన్నాడు, సూపర్ ఫామ్ లో ఉన్నాడు. చూడండి, కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎగో అంటే ఈ ఇద్దరి విషయంలో ముఖ్యంగా కపిల్ దేవ్ లాంటి ఒక గొప్ప ఆల్రౌండర్ కోచ్ గా ఉన్నటువంటి ఆజాద్ కూడా ఏం చెప్పాడంటే ఏ డే విల్ కమ్ వెన్ దీస్ 2 players విల్ ఓపెన్ అని కూడా చెప్పారు. అండ్ యువరాజ్ సింగ్ మీరు అన్నట్టుగా అధిగమిస్తున్నాడా అంటే యువరాజ్ అధిగమించడం అనేది డిఫరెంట్. బికాజ్ యువరాజ్ నెవర్ ఓపెన్ యాక్చువల్లీ. యువరాజ్ జనరల్ గా 1 డౌన్ లోనో 2nd డౌన్ లోనో లేకుంటే మిడిల్ ఆర్డర్ లోనో వచ్చేది అసలు యాక్చువల్గా. బట్ యువరాజ్ లాంటి క్వాలిటీస్ అతనిలో ఉన్నాయి. ఎందుకంటే యువరాజ్ కూడా లూజ్ బాల్ ఎప్పుడు కూడా డిఫెండ్ చేయడం అనేది మనం విన్నట్టు చూడలేదు. వెన్ ద బాల్ ఈజ్ దేర్ టు హిట్ యాక్చువల్లీ ఈ యూస్ టు హిట్ ఇట్ యాక్చువల్లీ. మన అందరికీ తెలిసిందే అది. ఎందుకంటే ఆ క్వాలిటీస్ యువరాజ్ లో ఎక్కువగా ఉండేది. సో దిస్ మ్యాన్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ పంజాబ్, అదే బెల్ట్ నుంచి వస్తున్నాడు కనుక ఆ అగ్రెసివ్ అప్రోచ్ అనేది క్లియర్ గా కనబడుతుంది. మీకు అభిషేక్ శర్మ బ్యాటింగ్ లో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే ఈ నెవర్ వేస్ట్ ఎనీ డెలివరీ యాక్చువల్గా. వికెట్ పైన ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఓవర్స్ వరకు ఉన్నాడు అంటే మీకు డెఫినెట్లీ అతని ఖాతాలో రన్స్ కనబడతాయి. ఇండియన్ టీం కు కూడా రన్స్ అనేవి కూడా ఉపయోగపడుతుంటాయి. సో ఆ క్వాలిటీ యువరాజ్ నుంచి మీరు అన్నట్టుగా అతడు గ్రాప్ చేసుకున్నాడు సుధీర్ గారు. సో అలాగే అభిషేక్ శర్మ పాకిస్తాన్ బౌలర్స్ కూడా
వాళ్ళు స్లెడ్జింగ్ చేసినప్పుడు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. డి అంటే డి అనే విధంగా అటు బ్యాట్‌తోనూ అలాగే తాను కూడా సో ఫిజికల్‌గా కూడా అలాగే ఉన్నారు. దాని గురించి ఏమంటారు? అబ్సల్యూట్‌లీ అండి. అంటే ఏ బ్యాటర్ అయినా గాని, ఏ బ్యాట్స్‌మన్ అయినా గాని జవాబు చెప్పేది బ్యాట్ తోటి. బౌలర్ అయితే మీరన్నట్టుగా బాల్ తోటి జవాబు చెప్తూ ఉంటాడు వికెట్లు తీసుకొని. అండ్ అతనిలో ఆ క్వాలిటీస్ ఉన్నాయి. అంటే ఇంత ఇంత తక్కువ వయసులోనే మెచ్యూర్డ్ అవుతున్నాడు అంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్ అండి యాక్చువల్‌గా. బికాస్ అతడు ఆడినటువంటి టీమే గావచ్చు, లేకుంటే అతనికి కోచింగ్ ఇస్తున్నటువంటి గంభీర్ కూడా చాలా సైలెంట్‌గా ఉంటాడు. మనందరికీ తెలుసు గంభీర్ కూడా ఎక్కువగా మీకు అగ్రెసివ్ అప్రూవ్‌గా కనపడడు అసలు యాక్చువల్‌గా. కూల్‌గా, కామ్‌గా అన్ని బ్యాక్‌లో ఉండి అన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. సో, ఆ క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటున్నాడు అభిషేక్ శర్మ. అదే చేయాలి కూడా అసలు యాక్చువల్‌గా. బికాస్ బౌలర్ ఏదో అంటున్నాడు, స్లెడ్జింగ్ చేస్తున్నాడని మనం అన్ని పట్టించుకున్నట్లయితే యూ కెనాట్ సక్సీడ్ ఇన్ లైఫ్ యాక్చువల్లీ. మనం గతంలో కూడా గొప్ప గొప్ప క్రికెటర్స్ అందరూ కూడా సక్సెస్ సాధించారు అంటే ఇవన్నిటిని పక్కకు పెట్టి వాళ్ళ ఆట పైన ఫోకస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈస్ డూయింగ్ దట్ మీరన్నట్టుగా విజయ్. రైట్. ఆ క్వాలిటీ అందులో పుష్కలంగా కనబడుతుంది. యెస్. థ్యాంక్ యూ సో మచ్. ఇది సుధీర్ మహోదయ చెప్తున్నట్టుగా ఖచ్చితంగా సో రేపు జరగబోతున్నటువంటి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ చాలా కీలకంగా బాపుతున్నాడు. దాదాపుగా ఒక 15 ఓవర్స్ వరకు ఒకవేళ ఈ ఓపెనింగ్ భాగస్వామ్యంలో ఎవరో ఒకరున్నా కూడా అటు శుభమన్ గిల్ గాని, అభిషేక్ శర్మ గాని ఇద్దరిలో ఒకరుంటే ఖచ్చితంగా మ్యాచ్ వన్ సైడ్‌గా మారుతుందని ఈయన చెప్తున్నారు. థ్యాంక్ యూ. మీరేమనుకుంటున్నారు? సో ఖచ్చితంగా మళ్ళీ అభిషేక్ శర్మ తన ఫామ్‌ను కొనసాగించబోతున్నాడా? రేపు జరగబోయే ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ కొట్టే అవకాశం ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.